ఫిబ్రవరి, మార్చ్ నెలలు నాకు చాలా కష్టంగా అనిపించాయి. మా కమ్యూనికేషన్ పర్సన్ వచ్చి మన రీజెంట్ సూచనల ప్రకారం మన వెబ్సైట్లను మార్చాలి, వైవిధ్యం, సమానత్వం, చేర్పు అనే పదాలు లేదా ఈ తరహా పదాలను తీసివేయాలి అని చెప్పారు. దాంతో వారు మా వెబ్సైట్లను పూర్తిగా స్కాన్ చేసి ఆ పదాలను తొలగించారు. అంతేకాదు, ఇప్పటివరకు నిజంగా మేము ఆ పని చేస్తూనే ఉన్నాం. కొత్త పదాలతో కొత్త మార్గాల్లో కొనసాగిస్తున్నాం. ఉదాహరణకి, ఇప్పుడు స్టూడెంట్ ఎంగేజ్మెంట్ అనే పదాలు వాడుతున్నాం, కానీ అసలు ఉద్దేశం అదే. అందుకే మీరు ప్రస్తుతం ఐవా యూనివర్సిటీ వెబ్సైట్లో డిఈఐ పదాన్ని చూడరు. కానీ మార్పులు మనం చేసిన పని ఆగిపోలేదు. నా ఆఫీస్ తరపున మేమెప్పటికీ ఆ ప్రయత్నాన్ని ఆపబోము. మా అసిస్టెంట్ డీన్ ఒక బ్లాక్ మహిళ. ఆమె ఇదే ఇక డిఈఐ గురించి మాట్లాడడం అని చెప్పడం నేను ఊహించలేను. వైయక్తికంగా చెప్పాలంటే ఈ పోరాటంపై నాకు గర్వంగా ఉంది. అది బయట పెద్ద ఈమెయిల్స్లో కనిపించకపోయినా నిజంగా ఇంకా ఇదంతా కొనసాగుతూనే ఉంది. మనం చేసేది అదే. మారినదో పక్కా పదాలే.